హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విజయవాడలోని భవానీ ఐలాండ్ గురించి మీకు నేను చూపిస్తాను. కనకదుర్గ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో కృష్ణానది మధ్యలో ఈ ఐలాండ్ అనేది ఉంది. ఇక్కడ ఎంట్రీలో మనకి గేట్ పాస్ అయితే తీసుకోవాలి. ఒక్కొక్కరికి 10 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. వెహికల్కి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. టికెట్ తీసుకుని మన వెహికల్ పార్కింగ్లో పెట్టి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఈ ఐలాండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ లోపల రాగానే ఒక రెస్టారెంట్ ఉంది. సో ఏదైనా తిందామని చెప్పి లోపలికి వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫుడ్ క్వాలిటీకి వేసిన బిల్లు టూ మచ్ కాస్ట్ అయితే అనిపించింది. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకోవాలి మనం బోట్ జర్నీ చేయడానికి. ఇది ఒక్కొక్కరికి 120 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 90 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే జనాలు ఫుల్గా ఉన్నప్పుడు తీస్తూ ఉంటారు. అక్కడ దూరంగా ఐలాండ్ టవర్ కనబడుతుంది చూసారా, అక్కడ వరకు అయితే మనం జర్నీ చేయాలి. ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది బోట్ జర్నీ. బోట్ అయితే లైన్లో పెట్టారు. ఇదే ఎక్కాల్సిన బోటు మైత్రి. సో ఇది చిన్న బోటే కాబట్టి ఒక 20 to 30 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. ఇది స్పెషల్ బోట్ కాదు కాబట్టి మనం ఫుల్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఫుల్ అయిన తర్వాతే ఇది స్టార్ట్ చేస్తారు. మా అబ్బాయికి నాలాగే వాటర్ అంటే చాలా భయం, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వెనకాల నుంచి పట్టుకుందనే ధైర్యంతో తొంగిపోయి మరీ చూస్తున్నాడు చూడండి. కొంతమందికి యాక్వాఫోబియా అనే భయం ఉంటుందండి. సో ఇదేంటంటే చెరువులు, సముద్రాలు, నదుల దగ్గరికి అంటే హెవీ వాటర్ ఉన్న దగ్గరికి వెళ్తారు, చూస్తారు, కానీ టచ్ కూడా చేయరు, దగ్గర అనమాట. సో మన్మధుడు సినిమాలో నాగార్జున టైపు. సో నేను కూడా అలాంటిదేనమాట. వాటర్ అంటే చాలా భయం. సో నాలాగా ఇంకెంతమందికి వాటర్ అంటే భయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాం. ఐలాండ్ వరకు వచ్చేసాం. అక్కడ కనిపిస్తున్న గట్టు నుండి ఈ ఐలాండ్ వరకు మనకి బోట్ జర్నీ 8 మినిట్స్ అయితే పట్టింది. సో ఇక్కడ గట్టి చివరి వరకు అయితే చేపలు అయితే వచ్చినాయి చూడండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. ఇవన్నీ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ పట్టిన చేపలని మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర అమ్ముతూ ఉంటారనమాట. భవానీ ఐలాండ్లోకి అయితే అడుగు పెట్టేసాం. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే రెస్టారెంట్ అండ్ రిసెప్షన్ అయితే ఉన్నాయి. రెస్టారెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఇక్కడ రిసెప్షన్లో మనకి రిసార్ట్లు కానీ ఫోటోషూట్లు కానీ బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రిసార్ట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీటీడీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనం విజయవాడ సెలెక్ట్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ భవానీ ఐలాండ్ హరిత రిసార్ట్స్ అని ఉంటుంది. అవైలబిలిటీని బట్టి మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇవి కాటేజెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఇవి ఖాళీగానే ఉన్నాయి, ఎవరు బుక్ చేసుకోలేదు. ఇవి 24 అవర్స్కి 3000 నుంచి 4000 వరకు అయితే ఉంటాయి. ఈ ఐలాండ్ మొత్తం 130 ఏకర్స్ అయితే ఉంటుంది. ఇది మొత్తం తిరగడానికి బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి సపరేట్గా ఛార్జ్ అయితే చేస్తారు. ఇదంతా ప్లే ఏరియా అనమాట. ఇక్కడ ఆడుకోవడానికి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ స్పైడర్ వెబ్ అయితే ఉంది. దీనికి 50 రూపీస్ ఛార్జ్. ఇది స్కై సైక్లింగ్ అనమాట. ఏజ్తో సంబంధం ఉండదు, ఎవరైనా చేయవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి. ప్రతిదానికైతే డబ్బులు కట్టాలి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వీక్ డే కావడంతో జనాలు ఎక్కువ లేరని చెప్పి ప్రతిదీ కూడా క్లోజ్లోనే ఉంది. ఇక్కడ ఇవన్నీ ఫ్రీ గేమ్స్. ఫ్రీ కాబట్టి మెయింటెనెన్స్ అసలు ఏం చేయట్లేదు. పిచ్చిగడ్డ వచ్చేసి మొత్తం చండాలంగా ఉంది. ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఏమీ పనిచేయట్లేదు సరిగ్గా. ఇక్కడ మన మొబైల్స్కి ఛార్జింగ్ అయితే పెడతారంట, డబ్బులకి. అది కూడా అండ్ చిన్నపిల్లలకి కారు కూడా ఉంది రైడ్కి. ఇది బోటింగ్ ఏరియా. సో బోట్ రైడ్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడ చాలా రకరకాల బోట్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే అన్ని రోజుల్లో ఓపెన్లోనే ఉంటాయి. దీనికి వీక్ డేస్ లేదు, వీకెండ్స్ లేదు, ఎప్పుడైనా సరే ఓపెన్లో ఉన్నాయి. టికెట్ తీసుకుని మనం బోట్ రైడింగ్ చేసుకోవడం. ఐలాండ్ చివరి వరకు వచ్చేసిన తర్వాత మనకు రోబోటిక్ జురాసిక్ పార్క్ అనేది ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది, క్లోజ్లో ఉంది. ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు, మిగతా టైంలో క్లోజ్లోనే ఉంటుంది. ఎందుకంటే లోపలంతా కరెంటుతో నడిచేవి కాబట్టి లాస్ వస్తుందని చెప్పేసి.
మీరు మీ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకుని రావాలనుకుంటే వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకోండి. అప్పుడు అయితే అన్నీ ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నీ క్లోజ్లో ఉన్నా మా బొడ్డోడు బాధపడకూడదు కాబట్టి సరదాగా అలా ఆడించుకుంటూ తీసుకెళ్ళిపోయాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇక్కడ ఆనందంగా గడపవచ్చు. పచ్చని చెట్ల మధ్య నడక అనుభవం అద్భుతంగా అయితే ఉంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. దీన్నే భవానీ ఐలాండ్ ఆర్నమెంటల్ టవర్ అని అంటారు. వర్షాలకు అనుకుంటా డ్యామేజ్ అయితే అయింది. తిరిగి అలసిపోయి ఉంటాం కదా, ఇక్కడ కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ బలాలు అయితే ఉన్నాయి. మనకు ఐలాండ్ చివరి వరకు వచ్చిన తర్వాత ఈ బొమ్మలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ సిమెంట్తో చేసిన బొమ్మలు. సో ఈలోపు మన మైత్రి గారు కూడా వచ్చేసారు. అదే మన బోర్డు పేరండి అది. వచ్చేటప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి రిటర్న్లో టికెట్ అయితే ఏం తీసుకోవాల్సిన పని లేదు. మీరు కనుక మీ ఫ్యామిలీతో రావాలి అనుకుంటే వీకెండ్లో అయితే ప్లాన్ చేసుకోండి. అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. సో వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇది క్లోజ్లో ఉంటుంది, అది గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ రెగ్యులర్గా పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.